ఈ అక్క పెద్ద సమోసా ఎంత పెద్దగా ఉందో మన సమోసా వచ్చేసి. ఈ సమోసాను పట్టుకుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మనోడు అన్నట్టుగానే ఒక చిన్న పిల్లగానో పిల్లనో పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈ సమోసా వచ్చేసి ఎన్ని కిలోల వెయిట్ ఉందో చూద్దాం. అరే వెయిట్ మిషన్ తీసుకురా. మొదలెట్టేయమంటారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేందర్ వ్లాగ్స్. ఆల్రెడీ మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసాక అర్థమైతే కావచ్చు. ఈరోజు వచ్చేసి ఒక బిగ్ ప్రాజెక్ట్ అయితే వేయబోతున్నాం. ఆ బిగ్ ప్రాజెక్ట్ ఏంటంటే బిగ్ సమోసా. మినిమం ఒక 3 నుంచి 4 లేదంటే 5 kg లోపు ఒక పెద్ద సమోసా తయారయ్యబోతున్నాం. వరల్డ్ బిగ్గెస్ట్ సమోసా వచ్చేసి 100 kg అవుతుంది. సో మనం అంత స్థాయిలో వేయలేము, జస్ట్ మన వేలా వేద్దాం. ఎట్లా అంటే ఒక 5 kg మేము ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం. 5 kg లో ఒక పెద్ద సమోసా తయారైతే ఎట్లుంటది అనేది అయితే మాకు ఒక థాట్ వచ్చింది. సో ఈ రోజు వచ్చేసి అయితే వీడియో ఇస్తున్నాం. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లేకపోతే లైక్ అయితే చేసుకోండి. చాలా మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, ఈ పెద్ద సమోసాను అయితే మనం తయారు చేసేద్దాం. గైస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దీంట్లో ఒక్క కాంట్రిబ్యూషన్ ఏమి ఉండదు, అందరిది ఉంటుంది. సో వాడు ఒక పని చేస్తాడు, నేను ఒక పని చేస్తా. వాడు పిండి అంతా కలిపి పెద్ద సమోసా తయారెత్తాడు. సో దానికి కావాల్సిన స్టఫ్ ఉంటుంది కదా సమోసాలో పెట్టడానికి, ఆ స్టఫ్ వచ్చేసి నేనైతే తయారు చేస్తా. దానికి సంబంధించిన ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు అన్ని తీసుకొని వచ్చినాం. ఇప్పుడు అవన్నీ తీసి మీకైతే చూపిస్తా. గైస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఆలుగడ్డలు అయితే ఉన్నాయి కదా, 1.5 kg అవుతున్నాయి. సో వీటిని మంచిగా కడుక్కొని వద్దాం. తర్వాత మనం ఉడకబెట్టాలి వీటిని. దా గైస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నావు అంటే మన ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలి కదా. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఉడకబెడదాం. పొయ్యి మీద అయితే సెట్ చేసినాం. సో మన గ్యాస్ వచ్చేసి టైంకి అయితే హ్యాండ్ ఇచ్చింది. సో అందుకే మనం పొయ్యి మీద అయితే వేసుకుంటున్నాం. సో గైస్ ఇప్పుడైతే ఏం చేద్దామంటే మేమైతే పెద్ద సమోసాలు తెస్తున్నాం కదా, దానికైతే పిండి అయితే కలుపుకుందాం. ఏం పిండి ఇది? మైదా పిండి అయితే తెచ్చిర్రు మౌనోళ్ళు. మౌనోళ్ళు అయితే తెచ్చారు. మెత్తొస్తుంది గైస్. నువ్వు పోయాక నీళ్ళు నూనె పోతారు కదా కొంచెం. అదే మరి అందుకనే పోయకమన్నా నీళ్ళు పోయి. నేనే చెప్పాలి వీనికి, అన్ని నేనే చెప్పాలి. మళ్ళీ ఏమన్నా అంటే చెప్పు కథ. మళ్ళీ ఫ్యాన్స్ అసోసియేషన్ కథ. చాలు చాలు. ఉపయోగనా? నువ్వు ముట్టుకోకు, నువ్వు ఉప్పు ముట్టుకోకు. నువ్వు అబ్బో నువ్వు 1 to 1 డిసైన్ చేస్తావు. మన పిండి కలిపి అయితే అయిపోయింది, ఇది చూసుకోవచ్చు. దీన్ని కొంచెంసేపు అయితే పక్కకు అయితే పెడదాం. పెట్టి ఏం చేస్తావు? రొట్టె వేసుకోవాలి. పెట్టి ఫోన్ చూడాలి. ఫోన్ చూడాలి ఫోన్ ఏం లేదు. పక్కకు పెట్టి మూత పెట్టి ఎండిపోతుంది. దగ్గర అర్ధగంట అయితే ఉడకబెట్టిన ఆలుగడ్డను అయితే మంచిగా, ఆలుగడ్డ అయితే మస్తు అయితే ఉడికింది. ఇప్పుడు దీన్ని ఏం లేదు, మంచిగా పొట్టు వేసి ఏం చేయాలి, కుర్మా వేసుకోవాలి కదా. ఫస్ట్ లోపల స్టఫ్కు కుర్మా అయితే వేసుకున్నాం. గైస్ దగ్గర ఒక అర్ధగంట సేపు ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టినాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మొత్తం ఇట్లా పేస్ట్ లాగా వేసుకొని కుర్మా అయితే తయారు చేయాలి. సో నేను వచ్చేసి దీన్ని పేస్ట్ లాగా అయితే కన్వర్ట్ చేస్తా. మనోడు వచ్చేసి దానికి కావాల్సిన పూరి పిండి ఉంటది కదా, ఆ పిండితో పెద్ద పూరి వేసి వాడు సమోసాకు కావాల్సిన స్ట్రక్చర్ వచ్చేసి తయారవుతాడు. నేను దీన్ని ఇప్పుడు స్మాష్ చేసుకున్నాం దీన్ని. సో గైస్ ఇప్పుడైతే మనకు సమోసాకు సంబంధించిన పెద్ద చపాతీ అయితే వేయబోతున్నాం. దీనిపైన వేయాలి మనం. బిగ్గెస్ట్ రోటీ అయితే రెడీ కాబోతుంది.
లెక్కనే ప్రతి ఒక్కటి నా లెక్క అదే నువ్వు చేసిరా నువ్వు వచ్చిరా తేరా తెలుస్తుంది నీకు అబ్బిగాని జర సీరియస్ తీసుకోకమని అన్న ప్రతిదీ చూసారా గైస్ అభ్యాడు అయితే అట్లా చేస్తాడు అందరు కలిస్తాడు చూసారా గైస్ ఈ యొక్క పెద్ద సమోసా రోటీ చపాతి పెద్ద సమోసా అవుతుంది. మనలకు దొరికితే కంటెంట్ గాయస్ చైతన్య తండ్రి అట్లానే చైతన్య ఆడు ఎగిరి ఇట్లా ఎగిరి కింద పడ్డా అనుకుంటుంది ఏ రాదురా మనకు ఏమి చేస్తున్నావు ఏమి చేస్తున్నావు A few moments later. గైస్ మేము అనుకున్నట్టుగానే సమోసా వచ్చేసి చాలా పెద్దగా అయితే అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సరే రదని అంటే స్టఫ్ పెట్టముందు స్టఫ్ పెట్టక ముందుగా మన సమోసా వచ్చేసి ఇంత స్థాయిలో అయితే అయిపోయింది. సో దీన్ని ఒకసారి మర్రేద్దాం. రిటర్న్ అయ్యరా. సో మన సమోసా వచ్చేసి ఇంత పెద్దగా అయితే ఉండబోతుంది. ఓన్లీ ఇది నార్మల్ గా చేసిందే, దీంట్లో ఇంకా స్టఫ్ పెట్టలేదు కదా. స్టఫ్ పెట్టిన తర్వాత అది వచ్చేసి కొంచెం ఇంకా పెద్దగా అయితే కనబడుతుంది. ఇంకా నూనెలు కోల్ది ఇంకా పెద్దగా అయితే కావచ్చు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి పెట్టడానికి స్టఫ్ రెడీ అయితే వేయాలి. ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళి ఆలుగడ్డ అవన్నీ మొత్తం గోలించుకొని మనం దాన్ని స్టఫ్ అయితే తయారు చేద్దాం. ఇప్పుడు మనం ఆ పని అయితే వేద్దాం. గైస్ ఇంతమంది అయితే చెప్పినా కదా, మనం దీనికి సమోసాలకు వచ్చేసి స్టఫ్ పెట్టాలి ఆ మధ్యలో. సో దానికోసం అయితే పెద్ద కడాయి అయితే పెట్టుకున్నా. దీంట్లో ఆయిల్, జీలకర్ర, అవి ఏమంటారా వీటిని, మసాలాలు అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆయిల్ అయితే పోసుకుందాం. చాలు గైస్ మన ఆలు కుర్మాలకు వచ్చేసి ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. వేసేయి ఉల్లిగడ్డతో అట్లే కళ్యామాక అయితే వేసినాం. కొత్తిమీర కూడా అయితే రా బ్రో. గాయస్ ఇల్లు వచ్చేసి ఆవాలు, జీలకర్ర అయితే వేసినాం. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకున్నాం. మసాలా, చికెన్ మసాలా, కారం కాదా కారం అనుకున్నా కారం పెట్టి మసాలా తెచ్చింది. ఉప్పురా తక్కువనే వేసింది. ఏం కాదు, కారం తక్కువ. సరే అరే తలుసుకోకరి గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం ఆలు అయితే వేసుకున్నాం. సన్నబడ్డ ఎవరన్నా తిట్టుకుంటున్నారా? కారం ఎక్కువ గ్రాండ్ వేసింది వీడే. మళ్ళీ ఏమంటుండే అది కారం గజాన మరి వేసుడు అంటుండే. ఏమైంది ఇప్పుడు వచ్చేసి మన కూర్మ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు పోయి మనం సమోసాలకి స్టఫ్ అంతా దాని లోపల నూకి సమోసా దాన్ని మంచిగా తయారు చేసుకొని వచ్చి నూనెలో ఒలిద్దాం. దీన్ని అయితే తీసుకొని పోదాం. అయితే కాదు అమ్మ తోడు. ఫస్ట్ దయానికి అయితే పెడతా. సో ఫస్ట్ వచ్చేసి మన గొర్రెపిల్లని అయితే బలిస్తాం. సూపర్. మన అబ్బిగాడు వచ్చేసి సమోసాకు కావాల్సిన స్ట్రక్చర్ వచ్చేసి రెడీ చేస్తుండే, బిల్డ్ చేస్తుండు. తాపి మేస్త్రి. వావ్, అంతకుముందు సమోసాలు వేసి పోయినావా? నిన్ను పయనమైపోతున్నా.
సో గైస్ ఫైనల్ వచ్చేసి మన బిగ్ సమోసా వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చూడండి, నాకు తెలిసి ఒక 2.5 కిలోలు 3 కిలోలు ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆయిల్ అయితే పోయలేదు, ఇంకా అది బాండి పెట్టుకోవాలి, ఏం చేయలేదు, జస్ట్ ఇది తయారైతే చేసినా. ఇప్పుడు మన భగవాన్ తీసుకొని పోయి ఆడ పెడతాడు, దాంట్లో ఆయిల్ అయితే పోసుకొని దాన్ని నీట్ చేసినాక దీన్ని వేద్దాం. అలా హ్యాండిల్ విత్ కేర్ గైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంతకుముందుగా చూపించిన కదా మన సమోసా వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ పోసుకొని హీట్ చేయాలి. ఆ తర్వాత మనం సమోసాని అయితే గోలేయాలి. ఫస్ట్ వచ్చేసి పెద్ద కడాయి అయితే పెట్టిన, అరే నాకు తెలిసి చాలా పెద్దగా ఉంది అది, ఇలా గోలుతుందో గోలదో, బట్ ట్రై చేద్దాం. ఇట్లయితే ఏముంది, నూనె పోయొచ్చు దాని మీద, పోసుకుంటూ కూడా చేస్తారు కదా పెద్ద సమోసాని. సో మనం అట్లే ట్రై చేద్దాం. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న సమయం వచ్చి ఆసన్నమైంది. ఇప్పుడు మన పెద్ద సమోసాను తీసుకుపోయి మన కడాయిలో అయితే వేసుకుందాం. దా పెద్ద సమోసాని మన పెద్ద కడాయిలో అయితే వేసుకున్నాం. అయ్యా బరా ఇంద్రా ఎవడో పట్టదని నరకేయాలి. నా కొడక పట్టదన్నది నువ్వే కదరా, నువ్వు ఇప్పటికే వీడియోలో రికార్డ్ నీతో ఏం కాదు. సో గాయ్స్ ఇప్పటిదాకా అయితే మాకు ఆర్గ్యుమెంట్ ఏడా జరిగిందంటే ఈ సమోసా వచ్చేసి ఇలా పట్టది అది అని, ఈ జింగిడాడు నూనె పోతుండు. ఇలా పడ్డ వీడియో అంటే పడితే ఓకే, పడకపోతే నేను కథ మీద బుకాయించుకుంటాడు, నేను కాదా అని. నా కొడక నిన్ను తార్ రోడ్డు మీద బట్ట లేకుండా దింపాలరా నిన్ను. ముందుంది ముసలకొండ. సో గైస్ మన సమోసాను చూడరు ఎంత పెద్దగా తయారైందో. చెప్పితే వినను. అరే ఇంత పెద్ద చెంచు ఉన్న దీన్ని సరిపోయేటట్లేదు. Oh guys, this is totally gobbled. గొగ్గ అయిందిరా రివర్స్ ఎట్లా రా దీన్ని. సో గైస్ చూడండి ఒకసారి, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా అవుతుందని, బట్ ఒక సైడ్ కాలుతుంది మంచిగా, ఇంకో సైడ్ కాలుతలేదు. ఎందుకంటే దాన్ని దింపుదామంటే ఈ జాలి ఉంటుంది కదా, ఇది చాలా పతల అవుతుంది. పతలా ఉన్న బట్టి ఇది ఏమైతుందంటే ఆ సమోసా వేటికి వచ్చేసి ఇది ఒక సైడ్ వంగిపోతుంది. సో దాని వల్లనే దీన్ని మర్రయడానికి వస్తలేదు. అంత పెద్దగా అయితే తయారైంది. నాకు తెలిసి ఒకవేళ దీన్ని బయట తీసినాక చల్లారినాక నేను మీకు వెయిట్ కూడా చూపిస్తా అది ఎన్ని కిలోలు అయింది అని. నాకు తెలిసి ఒక 2.5 కిలోలు 3 కిలోలు అనిపిస్తుంది. సో నా అందాజ అది, చూద్దాం ఏమవుతుందో. సో గాయస్ మన అతిపెద్ద సమోసా వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. దగ్గర తీసుకురా, గిరి తీసుకురా, నా ముంగడికి ఆడి తీసుకొస్తే అది జరా. కొడుక ఎంత పెద్దగా అయింది ఆ సమోసా. సో గాయస్ దగ్గర ఒక గంట సేపు కష్టపడి మేము అటో ఇటో తనలాడి మేము అనుకున్న సైజులో అయితే చాలా పెద్దగా అయితే తయారు చేసినాం. అది వచ్చేసి మీరు ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో మన సమోసా వచ్చేసి. బిగ్ సమోసా కాలింద్రా. ఇంత పెద్ద సమోసాని మనం పట్టుకుంటాం కదా, అది సునిగిపోతుంది ఎందుకంటే గోలుతుంది కదా, గోలినాక ఇలా పర్ర వచ్చింది చిన్నగా. సో అయినా సరే ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఈ సమోసా వచ్చేసి ఎన్ని కిలోల వెయిట్ ఉందో చూద్దాం. అరే వెయిట్ మిషన్ తీసుకురా. వచ్చేసి నేను చెప్పిన కదా మన సమోసా వచ్చేసి ఎన్ని కిలోలు అయిందని. సో ఇక్కడ వెయిట్ మిషన్ అవుతుంది, ఇక్కడ మీరు చూడండి ఆన్ అయితే వేస్తున్నా. ఆన్ అయిందా? ఓకే. సో మేము దీంతోనైతే కొలుతున్నాము. ఎందుకు అంటే దీని వెయిట్ వచ్చేసి 30 గ్రాములు ఏమో ఉంది. అది తీసేయంగా ఎంత వస్తే అంత కనబడుతుందా? సో గైస్ నేను చెప్పడం మర్చిపోయినా కదా, మీకు వచ్చేసి వెయిట్ అయితే చూపిస్తా. సో కొంచెం దీన్ని 0 అయితే వేసుకున్నాం, ఎందుకంటే మనం తీసేస్తే దీన్ని పోతుంది కదా. యాక్చువల్గా ఇప్పుడు చూపిస్తుంది ఎంత ఉందని. ఇక్కడ చూడండి 2 కిలోలు
1961 అంటే 40 grams తక్కువ 2 కిలోలు అవుతుంది మన సమోసా వచ్చేసి. సో మేము అనుకున్న బిగ్గెస్ట్ సమోసా వచ్చేసి ఇదైతే ఈరోజు తయారు చేసినాం కదా. సో దీంట్లో కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఎవరిది ఉంది అంటే అభిగాని అయితే లేదు, అందరిది ఉంది. అందరం కలిసి చేసినాం. కాదు కరెక్ట్ కాదు అది. సో ఎక్కువ కష్టపడ్డది అంటే అబ్బిగాడే. ఆ గోలిచుడు గెలిచుడు అంటే అది పెద్ద కష్టం కాదు కదా. సో నార్మల్ గా మనోడే ఎక్కువ కష్టపడ్డాడు, క్రెడిట్స్ అంతా వీనికే ఇయ్య. ఇప్పుడు మనం దీన్ని చల్లారినాక దీన్ని టేస్ట్ అయితే చేద్దాం. తింటామా రా 2 కిలోలు కింద పెట్టి మనిషి కాదా కిలా, 4 ఉన్నాం మనిషి కాదా కిలా. ఆహా. సో గైస్ జెర్సేపు ఇక మేము కొంచెం రెస్ట్ చేసి తీసుకున్నాం. రెస్ట్ తీసుకునే టైంలో ఏమవుతుంది అంటే ఈ సమోసా వచ్చేసి చల్లగా అవుతుంది, ఆ తర్వాత దాన్ని తిందాం. సో గైస్ మేము సమోసా చల్లగా కావాలని మేము చెప్తుంటే ఏం చెప్తున్నావురా? ఇది వేస్ట్ అవుతుందేమో అని చెప్పి కడుపులో ఇస్తున్నా. వేస్ట్ అవుతుందని కడుపులో ఎత్తున్నావా? ఎంతకు తెగించావురా? మంచిగా ఉంటుంది నిజంగా. నాకు ఇంత పెట్టు. దొంగ. సో గైస్ నేనైతే చాలా ఎక్సైటెడ్ అవుతున్నా, ఎందుకంటే ఇంత పెద్ద సమోసాని జస్ట్ ఒక చిన్న తాట అయితే వచ్చింది. మేము కొన్ని రోజుల కింద మేము సమోసాలు అయితే తిన్నాం, అవి ఇంతనే ఉన్నాయి. సో ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే చిన్న సమోసాలు తింటే అంత నార్మల్ గా కడుపు నిండుతుంది కావచ్చు, అదే స్థాయిలో ఒక పెద్ద స్థాయిలో సమోసా అయితే ఎట్లుంటది అనే ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. ఆ ఆలోచనతోనే ఇంత పెద్ద సమోసాను అయితే తయారు చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు నా చేతిలో పట్టుకొని చూపిస్తే ఎంత పెద్దగా ఉందో. అయ్యో కరకరలాడే సమోసా. సో ఇది తిన్నామనుకో 2 రోజులు అవసరమే లేదు ఇక. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టేస్ట్ అయితే చేద్దాం అసలు ఇది ఎట్లుంది. ఇంకా ఛాలెంజ్. అరే చేద్దామారా ఇసోండి ఇంకా 2-3 తయారు చేసుకొని బిగ్గెస్ట్ సమోసా కా. సో గైస్ ఒకవేళ ఈ వీడియో మీద ఒక 3K likes కంప్లీట్ అయినాయి అనుకో, ఇంత సైజులో 3 తయారు చేసుకొని సో మన టీం అంతా ఛాలెంజ్ అయితే చేద్దాం, ఈటింగ్ ఛాలెంజ్. చూద్దాం ఒక్కొక్కడు వచ్చేసి ఇంత సమోసాని వాడు ఎంత సేపట్లో తింటాడు అని. భలే ఉంటది కావచ్చు కదా. సో ఒకవేళ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా అదైతే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టేస్ట్ చేద్దాం. ఎట్లకెళ్ళి దుంచాలి, దీన్ని దుంచుదామంటే పారమొత్తలే నాకు గమ్మగా అనిపిస్తుంది కదా ఇంత పెద్ద దాన్ని పట్టుకుంటే. చిన్న పొరను ఎత్తుకున్నట్టుంది అది. కారా నాకు ఎట్లా అనిపిస్తుంది, పుట్టిన పొరగాళ్ళు ఎత్తుకుంటారు చూడు, సేమ్ గట్టినే అనిపిస్తుంది. వాళ్ళు పుట్టిన పొరగాలన్నా బరువు ఉండరు, ఇది బరువు ఉన్నదిరా. 2 కిలోలు ఉంది. 2 కిలోలు ఉంది. ఎందుకు బరువు ఉండరా లబ్బే, గంతే పుడతారు. బుడ్డ పొరను ఎత్తుకున్నదనే కా. గైస్ ఈ సమోసాను పట్టుకుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మనోడు అన్నట్టుగానే ఒక చిన్న పిల్లగానో పిల్లనో పట్టుకున్నట్టు అనిపిస్తుంది. భలే ఉంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. గుందుర్రా. ఆహా బా గైస్ సూపర్ అయింది. ఏదేమైనా కానీ వేరే టేస్ట్ రా. సూపర్. టైసన్ టేస్ట్ చేసి చెప్పు. చూస్తేనే మస్తు అనిపిస్తుంది. అబ్బా మస్తు నిజంగా. మనం తిన్న స్వీట్ కూడా గిద్ద చూడే కావచ్చు. హోమ్ మేడ్ నిజంగా మంచి ఉంది. మనం ఇంతవరకు ఇచ్చిన సమోసా తినలే సైడ్ కూడా. అప్పటి తినద్దు అనుకుని ఇప్పుడు టేస్ట్ చేస్తేనే మీరు అవుతుంది. ఇంతవరకు మనం ఏడా ఏ దుకాణం కూడా తినలే ఇంత మంచిది. సో మన అభియానికి వచ్చేసి రీసెంట్ గానే పిప్పలు అయితే వచ్చినాయి. సో దానివల్ల వాడు మస్తు స్టఫర్ అవుతుండు. బట్ ఇంత పెద్ద సమోసాను చూసినాక వానికి నోరు ఆగుతలేదు ఇక. తినద్దు అనుకున్నా కానీ టేస్ట్ మస్తు అయింది వాళ్ళ. బాబా గైస్ ఇప్పుడు మేము సమోసాను ఎట్లా తింటున్నాం అంటే నార్మల్ గా ఏదైనా కౌస్ కూరలలో మనం రొట్టె అద్దుకొని తింటాం కదా. సో అట్లా వచ్చేసి మేము కుర్మా అయితే అద్దుకొని తింటున్నాం ఇక. అయ్యో కుర్మా. నైట్ డిన్నర్ సెట్ ఇయ్య అవసరమే లేదు. ఒకవేళ మేము ఇదంతా తిన్నాం అనుకో కాదు అరే ఒక్కరు ఎట్లా తింటారా ఇది? ముగ్గురికే కష్టం. ఒక్కడి కష్టం ఆకాశం ఘోరం కష్టం ఇది.
ఛాలెంజ్ పెడితే వాడు చచ్చిపోతాడు ఇక. ఫస్ట్ వన్ కడుపు నిండుతుంది చూడంగానే, కడుపు ఉబ్బుతుంది కదా. ఫస్ట్ వచ్చిన కదా ఒకవేళ ఛాలెంజ్ చేసినా గానీ మనోడే ఫస్ట్ వస్తాడు, వాడే కథం అవుతాడు. సగం కాదు కదా, ఒక 50%, 25% నిండా వచ్చింది. ఎట్లా ఉంది టేస్ట్? మంచిగా నాకు మన జంపర్ బంపర్ కదా ఎట్లుంది. గైస్ ఇది ఈ రోజు వచ్చేసి మన ఫైనల్ గా మనం చేసిన బిగ్గెస్ట్ సమోసా. అంటే అంటే అది వరల్డ్ రికార్డ్ ఏం కాదు, జస్ట్ మేము ఒక 2 kg 5 kg ఇద్దాం అనుకున్నాం, బట్ 2 kg అయిపోయింది. ఎందుకంటే ఆ 5 kg అలా పట్టకపోతుండే. సో ఎంత టేస్ట్ వచ్చింది అంటే మనోనికి వచ్చేసి చెప్పిన ఇంత ముందుకే వాడు తినాని ఫిక్స్ అయ్యిండు స్టార్టింగ్ లో, బట్ కొంచెం ఆ కుర్మతో కొంచెం తిన్నాడు, కథం మస్తు తిన్నాడు ఘోరంగా, మొత్తం ఘోరంగా తిన్నాడు. ఇక వాడు పొద్దుగాల నుంచి అన్నం తిన్నాడు వాడు మస్తు కా. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా నచ్చిందో కామెంట్ అయితే ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే చేసుకోండి. ఛానల్ మీరు కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోలో మరొక కొత్త ఛానల్ లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.